రాష్ట్రంలో 4 రోజులు వడగండ్ల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ 7, రేపు 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కురిసే వర్షాలకు పిడుగులు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి ఆనుకొని మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మీదుగా మరో ఆవర్తనం కంటిన్యూ అవుతుంది. దీంతో రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి 4 రోజులు వడగండ్ల వర్షాలు పడనున్నాయి. ఇవాళ రేపు వడగండ్లతో పాటు ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి మొత్తం 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. రేపు ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల మొత్తం 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ విడుదల చేసింది. 2 రోజుల పాటు ఆయా జిల్లాల్లో వడగండ్లు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 4-5 తేదీల్లో 2 రోజులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అన్ని జిల్లాలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్లోనూ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 రోజులు టెంపరేచర్లు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. రాష్ట్రంలో నిన్న అన్ని జిల్లాల్లోనూ 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 12 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో 41.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. నల్గొండలో 41.4, భద్రాద్రి, జోగులాంబ, గద్వాలలో 41.3, మంచిర్యాల, నిర్మల్లో 41.7, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 41.1, ములుగు, జగిత్యాల జిల్లాల్లో 41 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. మిగతా జిల్లాల్లో 40 నుంచి 41 మధ్య ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదే టైంతో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నాయి. నిరుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో 43 డిగ్రీల మార్కును దాటాయి. 19 జిల్లాల్లో 42 డిగ్రీల కన్నా ఎక్కువ టెంపరేచర్లు రికార్డయ్యాయి.